పేపర్ మిల్లు యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలని కార్మికులు కనీస వేతన ఒప్పందం అమలు చేసి తీరాలని రాజమండ్రి పేపర్ మిల్లు కార్మికులు డిమాండ్ చేశారు. యాజమాన్యం దిగి రాకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కాగా కార్మికులకు జక్కంపూడి రాజా, శివరామ సుబ్రహ్మణ్యం సంఘీభావం తెలిపారు. పేపర్ మిల్లు యాజమాన్యం మొండి వైఖరి విడనాడి కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. వేతన ఒప్పందం జాప్యం చేయడంతో కార్మికులు సమ్మెకు దిగారని వారు పేర్కొన్నారు. యాజమాన్యం దిగిరాకపోతే సహించేది లేదని హెచ్చరించారు. వాళ్ళేదో చట్టాలకు అతీతం అన్నట్టుగా కార్మికుల తాలూకా సంక్షేమం అనేటువంటిది మాకు అవసరమే లేదు, వాళ్ళ రక్తాన్ని పిండుతాం, వాళ్ళ చెమటను ఉపయోగించుకుంటాం, మేమేమో కోట్ల రూపాయలు సంపాదించుకుంటాం, వాళ్ళు ఎలా పోయినా పర్లేదు అనేటువంటి ధోరణిలో ఉండడం అనేటువంటిది నిజంగా బాధ అనిపించేటటువంటి విషయం. ప్రత్యేకించి ఒక లుచ్చానా కొడుకు జయకృష్ణ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఈ మిల్లులో ఉండి కార్మికుల్ని కార్మిక నాయకుడిగా పేరు చెప్పుకునేటటువంటి మరొక ప్రవీణ్ చౌదరి అనేటువంటి ఒక పనికిమాలిన ఎదవకి ఈ సంస్థని అమ్మేసేటటువంటి కార్యక్రమం చేయడం, కార్మికుల తాలూకా సంక్షేమాలను వాళ్ళ తాలూకా ఉపయోగాలను తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి విషయం. కార్మికుల్ని బెదిరిస్తారు, భయపెడతారు, ఉద్యోగాలు పీకేస్తామని చెప్తారు, వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈవేళ ఏదైతే ఈ పేపర్ మిల్ దగ్గర జరుగుతూ ఉన్నటువంటి ఈ ఉద్యమం ఉందో, ఇదేదో ఒక జక్కంపూడి రాజానో, లేకపోతే ఒక శివరామ సుబ్రహ్మణ్యం గారో, లేకపోతే ఒక అరుణ్ గారో, లేకపోతే మరో పార్టీకో సంబంధించినటువంటి నాయకులు వచ్చి పిలిపిస్తే వచ్చినటువంటి ఉద్యమం కాదు. స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళు కార్మికులు వాళ్ళకి జరుగుతూ ఉన్నటువంటి అన్యాయం మీద ఓపిక పట్టి 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 వేళ తిరుగుబాటు అనేటువంటిది వాళ్ళల్లోంచే మొదలైంది అనేటువంటిది మనందరం కూడా గమనించాల్సినటువంటి విషయం. ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమం ఏదైతే ఉందో ఈ ఉద్యమం న్యాయపరంగా జరుగుతోంది. కార్మికుల ఆవేదన కనపడుతోంది, కార్మికుల కష్టం కనపడుతోంది, కార్మికుల ఇబ్బందులు కనపడుతున్నాయి. గత 2 సంవత్సరాలుగా మేము కూడా కార్మికులకు మద్దతు ప్రకటిస్తూ కార్మిక సమస్యల పరిష్కారానికి మా వంతుగా చేయూతనిస్తూనే ఉన్నాం. యాజమాన్యం మొండి వైఖరి ఏ రకంగా ఉంది అంటే కార్మికుల్లో విభజించి పరిపాలించే విధంగా కార్మికుల్ని పక్కన పెట్టుకుని కార్మికులందరినీ కూడా ఒక రకంగా ఒకళ్ళు విభేదాలు సృష్టించి ఇక్కడ యూనియన్లందరినీ కూడా నిర్వీర్యం చేస్తూ కార్మికుల్ని కూడా ద్రోహం చేస్తూ పబ్బం గడుపుకునే పరిస్థితుల్లో ఇవాళ యాజమాన్యం ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశ చట్టాలను అతిక్రమించి భారతదేశంలో చట్టాలు మాకేం పని చేయవు, మేము చట్టానికి అతీతులు అని చెప్పి ఇక్కడ చేస్తున్నటువంటి ఏదైతే ఒక రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ వైఖరి ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు ఈ పరిస్థితికి రావడానికి కారణం కూడా మేనేజ్మెంట్ అర్థం చేసుకోవాలి. మేనేజ్మెంట్ ఏ రోజు కూడా కార్మికులకి ప్రయోజనం చేకూరుద్దామని, కార్మికులు అడిగినటువంటి న్యాయమైన డిమాండ్స్ లో ఎన్నో కొన్ని పరిష్కారం చేద్దామని ఏ ఒక్క రోజు కూడా ప్రయత్నం చేసిన సందర్భం లేదు. అనేక మీటింగులు పెడుతూనే ఉన్నారు, కార్మికులు, నాయకులు, అందరూ కలుస్తూనే ఉన్నారు, కానీ ఎక్కడా ఎవరికి న్యాయం జరగలేదు. ఈ రోజు కార్మికుల ఆవేదన ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఇలా న్యాయమైన డిమాండ్స్ వరకు ఖచ్చితంగా పరిష్కారం జరగాలి. మేనేజ్మెంట్ దిగి రావాలి, మేనేజ్మెంట్ మొండి వైఖరి విడనాడాలి. మేనేజ్మెంట్ కానీ దిగి రాకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించింది ఆల్రెడీ, ఇంకా స్పందించాలి. అవసరమైతే రాజమండ్రి ప్రజానికి అందరూ కూడా వీళ్ళకి మద్దతుగా రాజమండ్రి బంద్ కూడా పిలిపించినా ఆశ్చర్యపోక్కర్లేదు.